తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే విలక్షణమైన నటుడిగా మనందరినీ అలరించిన కోట శ్రీనివాసరావు గారి అస్తమయం తర్వాత ఆయనకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు కేవలం సినీ ప్రయాణానికి సంబంధించినవి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయన కొడుకు గురించి, కుటుంబ నేపథ్యం, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ల గురించి ఇలా ఎన్నో రకరకాల విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. కోట శ్రీనివాసరావు గారి చిన్న కూతురు ఎవరో, ఆమె ఏం చేస్తుందో, ముఖ్యంగా తండ్రిని కోల్పోయిన తర్వాత ఆమె ఏం చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కోట శ్రీనివాసరావు గారికి ముగ్గురు పిల్లలు అన్న సంగతి మనందరికీ తెలుసు. 2 కూతుళ్ళు, 1 కొడుకు. ఇక పెద్ద కూతురు పేరు పల్లవి, రెండవ కూతురు పేరు పావని, ఇక కొడుకు పేరు శ్రీ ఆంజనేయ వెంకట ప్రసాద్. అయితే ఇక కోట శ్రీనివాసరావు గారి కొడుకు అకాలంగా ఘోరమైన రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన సంగతి మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే కోట శ్రీనివాసరావు గారి చిన్న కూతురు పావని గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ MA BEd చేసింది. ఓ స్కూల్లో టీచర్గా కూడా పనిచేసింది. ప్రస్తుతానికి ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మారి సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ చాలా సక్సెస్ఫుల్గా రాణిస్తోంది. ఈవిడికి పెళ్ళవడం, పైగా 2 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆమెకి తన తండ్రి అంటే చాలా అభిమానం, గౌరవం కూడా అట. 30 ఏళ్లుగా తన ఇంట్లో సాంప్రదాయ పద్ధతిలో జరిగే బొమ్మల కొలువుని తూచా తప్పకుండా తాను తన ఇంట్లో బొమ్మల కొలువు సంక్రాంతి పండగకి చేస్తూ ఉంటానని, పైగా ఈ పద్ధతులను తన తల్లి నుంచే నేర్చుకున్నానని, పైగా ప్రతి సంవత్సరం జరిగే సంక్రాంతి బొమ్మల కొలువు ఒక ప్రత్యేకతని సంతరించుకోవడం, ఓ ప్రత్యేకమైన కాన్సెప్ట్తో పిల్లలందరికీ ఇప్పటి సమాజం గురించి, సొసైటీలో జరిగే విషయాల గురించి, పైగా ఓ నాలెడ్జ్ వచ్చే విధంగా ఉంటుందని, ప్రతి సంవత్సరం ఓ థీమ్తో ఆమె పెట్టే బొమ్మల కొలువుకి ఓ ప్రత్యేకతనే ఉంటుందని చెప్పాలి. ఈ విషయం గురించి ఆవిడ ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే పావని గారు హైదరాబాద్లోనే ఉంటారు. కోట శ్రీనివాసరావు గారి ఇంటికి రోజూ వస్తూ ఉంటారట. పైగా ఎప్పుడైతే సినిమా అవకాశాలు తగ్గిపోయి కోట శ్రీనివాసరావు గారు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారో ఆ సమయంలో పావని గారు రోజు ఇంటికి వచ్చి తల్లితోనూ తండ్రితోనూ కబుర్లు చెప్తూ ఉండడం, పైగా చిన్నతనంలో కోట శ్రీనివాసరావు గారు బిజీగా ఉంటూ తమతో గడిపే సమయం తన తండ్రికి లేకపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని చూడటం మాత్రమే కాదు, చిన్నప్పటి విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళట. అలా చిన్నతనంలో ఏదైతే తన తండ్రితో చేయాలనుకున్నానో ఆ పనులన్నీ రిటైర్ అయిన తర్వాత తన తండ్రితో చేస్తూ వచ్చాను అని చెప్పుకొచ్చింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కోట శ్రీనివాసరావు గారికి తన తండ్రికి తన చేతి వంట చాలా ఇష్టమని రోజు తనకి ఇష్టమైన వంటలు చేసి పెడుతూ ఉండేదట. ఇక ఇప్పుడు కూడా చివరి కార్యక్రమాల సమయంలో తండ్రికి ఇష్టమైన వంటలు తానే స్వయంగా వండి పెట్టడం జరిగిందట. ఓ పక్క తల్లి బాధను చూస్తూ కన్నీరు మున్నీరు అవుతూ లేని తన తండ్రిని గుర్తు చేసుకుంటూ, మరోపక్క వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి ధైర్యం చెప్తూ ఆవిడే దగ్గరుండి చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు గారి చిన్న కూతురు అయిన పావని గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.